పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి బ్యారేజ్ వద్ద పాతకుడి ఎడమ కాలువలో పాడైన షట్టర్లను తక్షణమే బిగించాలి అని కోరుతూ గత నెల రోజుల కిందట సీతంపేటలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత డీఈఏ ఖరీఫ్ సీజన్కు ఆటంకం లేకుండా కాలువ పనులు చేయించడానికి మరియు షట్టర్ గురించి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే మాటిచ్చిన ప్రకారం కాలువ పనులు మరమ్మతులు జరుగుతున్నప్పటికీ ప్రధాన సమస్యగా ఉన్న పాడైన షట్టర్లను మార్చడంలో టెండర్ ప్రక్రియ నార్త్ కోస్ట్ సీఈఓ వద్ద ఫైల్ పెండింగ్లో ఉందని, సాంకేతిక సమస్యల పేరు చెప్పి ఇదిగో టెండర్ అవుతుంది అదిగో టెండర్ అవుతుందని స్థానిక ఇరిగేషన్ అధికారులు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శితో పాటు రైతు సంఘం ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే తోటపల్లి కుడి ఎడమ పాత కాలువ తాలూకా బ్యారేజ్ వద్ద ఉన్న షట్టర్స్ని మార్చడానికి గతంలో సీతంపేట కూడా చెప్పాం. తదుపరి సబ్ కలెక్టర్ పాల్గొన్న వారి దగ్గర కూడా చర్చలు జరిగాయి. ఇరిగేషన్ అధికారులు సీజన్కి ముందే వారం 10 రోజులు అని చెప్పి ఇప్పుడు 4 రోజులు అవుతున్నా షట్టర్స్ బిగించలేదు. ఇప్పుడేమో ఆ ఫైలు సిఈ గారి నార్త్ కోస్ట్ సిఈ విశాఖలో పెండింగ్ ఉందని చెప్తున్నారు. ఎప్పటిగా అది ఫైల్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో వర్షాలు తీవ్రంగా ఉన్నాయి, రెండో వైపు రైతు ఖరీఫ్ సీజన్లో కావాల్సిన విత్తనాలు మొలకెత్తన పరిస్థితి వచ్చింది. రేపు నాడు దమ్ములకు వెళ్లాల్సిన పరిస్థితి. ఆ షట్టర్స్ ఆపరేటింగ్ చేసే పరిస్థితులు లేవు కనుక పాత షట్టర్స్ తీసేసి కొత్త షట్టర్స్ని వేస్తాం ఇదిగో అదిగని చెప్పి సుమారు 2 నెలల నుంచి కాలం కడుతూ వస్తున్నారు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మాట్లాడారు, వెంటనే ఈ గారితో మాట్లాడారు. ఇది సంబంధం లేకుండా అవసరం వస్తే పనులు అనేది ఇమీడియట్ చేయండి, ఖరీఫ్ సీజన్ రైతు నష్టం చూడాలని చెప్పేసి ఈ గారితో కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఇంకో మాట కూడా చెప్పాం, సార్ ఇది తోటపల్లి ఎడమ కుడికాలో పాతవి మనకు ఆధునీకరణ కావడానికి చాలా ఆటంకాలు వస్తున్నాయి. ఆ పనులు పెండింగ్లో ఉన్నాయి కనుక మరి దాని గురించి మాట్లాడాలని చెప్పేసి మాకు సమయం అడిగా వారు కూడా మాకు సమయం ఇచ్చారు. ఆ రకంగా మా సమస్యకి పరిష్కారం చూపినట్లు గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్